వివో ఒక 9 ఇయర్స్ బ్యాక్ ఒక మొబైల్ తీసుకొచ్చింది. మార్కెట్‌ని షేక్ చేసిందని చెప్పొచ్చు. చాలా మంది చేతిలో చూసాననమాట ఆ మొబైల్ వచ్చేసరికి. చాలా మంది ఇష్టపడ్డారు ఆ మొబైల్ వచ్చేసరికి. తర్వాత మనకి ఎందుకో గాని ఆ మొబైల్ అనేది ఆపేసారన్నమాట. దాని సక్సెస్ మొబైల్ కూడా మనకి ఆపేసారు. ప్రస్తుతానికైతే మళ్ళీ తీసుకొస్తున్నారు ఆ మొబైల్ వచ్చేసరికి. ఏంటి ఆ మొబైల్ అనుకుంటున్నారా? అదే మనకి వివో ఎస్ సిరీస్ అనమాట. S2 అనే మొబైల్ తీసుకొస్తున్నారు. ఆగస్ట్ 6న అనమాట. స్పెక్స్ అయితే కనుక కొన్ని లీక్ అయినాయి. ఇది ఏ బ్రాండ్ గట్టి పోటీ తెలుసా? ఒప్పో సిరీస్కి అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి 2 సిరీస్ కనిపిస్తూనే ఉంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి వివో బ్రాండ్స్ ఎక్కువ కనిపించట్లేదు. ఉన్నాయి కానీ ఫర్ ఎగ్జాంపుల్గా V70 కానీ వై సిరీస్ కనిపిస్తూనే ఉన్నాయి కానీ అంతగా సక్సెస్ అవ్వట్లేదు అనమాట. అందుకే మనకి ఎస్ సిరీస్ తీసుకొస్తున్నారు అనమాట. మళ్ళీ రీబ్రాండ్ చేసుకుంటూ ఈ మొబైల్ తీసుకొస్తూనే ఉన్నారు. ఆ గ్యాప్ని ఫిల్ చేయాలని చెప్పి ఈ మొబైల్ తీసుకొస్తూనే ఉన్నారు. స్పెక్స్ ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాం. ఎస్ సిరీస్కి అయితే కనుక మంచి మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్ మార్కెట్ ఎక్కువ టార్గెట్ చేసుకుంటూ తీసుకొస్తుంటారు వివో సిరీస్ వచ్చేసరికి. వివోకి మంచి మార్కెట్ ఉంది. ఇంకా కొంచెం గ్రోత్ పెంచడానికి మనకి తీసుకొస్తూనే ఉన్నారు. వీళ్ళు డేరింగ్ డాష్కి అయితే కనుక ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి బ్రాండ్స్ వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఫ్యూచర్లో మనకి కొన్ని బ్రాండ్స్ అయితే కనుక కనుమరుగైపోతూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్లో మనకి వివో కానీ ఒప్పో కానీ ఎక్కడ తగ్గడం లేదనమాట. ఏదో ఒక సిరీస్ ఏదో ఒక మొబైల్ తీసుకొస్తూనే ఉన్నారు. అయినా సరే మనకి మంచి మార్కెట్ ఉంటుంది ఆఫ్లైన్ మార్కెట్లో. ఎనీవే ఈ S2 మొబైల్ గురించి స్పెక్స్ ఏంటి, మొబైల్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు ఏంటి దానికి క్లారిటీగా మీతో మాట్లాడతాం. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ. టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే గనక ఇది సేమ్ మనకి యాజ్ విజువల్ మనకి FE సిరీస్ ఉంది చూసారా, అదే మాదిరిగా తీసుకొస్తున్నారు అనమాట. బ్యాక్ సైడ్ మనకి కెమెరాస్ మనకి హార్జెంటల్ గా తీసుకొస్తూనే ఉన్నారు. దాని పక్కన మనకి చిన్న ఫ్లాష్ కనిపిస్తూనే ఉంటుంది. చుట్టూ బాడీ మనకి అల్యూమినియం బాడీ అని చెప్పి మెన్షన్ చేశారు కొన్ని వెబ్సైట్లో వచ్చేసరికి. ఫ్రంట్ పంచువల్ డిస్ప్లేతో వస్తుంది. కార్నింగ్ గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్ అందులో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎనీవే స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 90% వరకు ఆక్యుపై చేయొచ్చు అని చెప్పి కొన్ని వెబ్సైట్లో మనకి మెన్షన్ చేస్తూనే ఉన్నారనమాట. డిజైన్ క్వాలిటీ అయితే కనుక పెద్దగా అనిపించట్లేదు నాకైతే మాత్రం. ఎనీవే సిరీస్ తీసుకొస్తున్నారు కాబట్టి డిజైన్ క్వాలిటీ పెద్దగా నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఇదే మాదిరిగా మనకి FE సిరీస్ కనిపిస్తూనే ఉంటుంది. కొంచెం డిజైన్ క్వాలిటీ మార్చుంటే చాలా బాగుంది నాకైతే అనిపించింది. ఎనీవే సైజ్ బట్టి చూడొచ్చు అనమాట. అది కాంపాక్ట్ లా వస్తుంది, కొంచెం బిగ్ గా ఉండొచ్చు అని చెప్పి కొన్ని రూమర్స్ మనకి వినిపిస్తూనే ఉన్నాయి. సో డిజైన్ క్వాలిటీ బాగుంది, బాడీ పరంగా అయితే కనుక చాలా బాగుంది. ఆఫ్లైన్ మార్కెట్ అయితే కనుక మంచి మార్కెట్ ఉంటుంది ఈ డిజైన్ క్వాలిటీ విషయంలో. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ అనమాట. సో ఆ ప్రైస్ మీద డిస్ప్లే క్వాలిటీ వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. వివో వచ్చేసరికి ఇది సూపర్ ఎమడ్ డిస్ప్లేతో వస్తుంది. 140 రిఫ్రెష్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ మనకి ఏం కావాలో అన్ని మనకి ఇందులో మెన్షన్ చేస్తూనే ఉంటారు. ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. చాలా పంచి కనిపిస్తూ ఉంటుంది. వివోలో వచ్చేసరికి బ్రైట్నెస్ లెవెల్ మనకి 5000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ బ్రైట్నెస్ కానీ మూవీస్ కానీ ఫేస్బుక్ కానీ ఇవి చూసినప్పుడు మనకి కొంచెం పంచి కనిపిస్తూ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ విషయంలో నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ అయితే కనుక ఆ సిరీస్లో మనకి పెద్దగా అనిపించదు. ప్రాసెసర్ వచ్చేసరికి ఒక యావరేజ్ ప్రాసెస్ తీసుకొస్తూనే ఉంటారు. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకి N16తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 7360 ప్రాసెసర్ తీసుకొస్తారని చెప్పి కొన్ని రూమర్స్ మనకి వినిపిస్తూనే ఉన్నాయి. బేస్ వేరియంట్ మనకి 8GB ర్యామ్తో వస్తుంది, 12GB ర్యామ్తో వస్తుంది, 250GB స్టోరేజ్తో వస్తుంది. సో ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ ఓకే అని చెప్పొచ్చు. కానీ బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ మనకు పెరిగిపోతూనే ఉంటున్నాయి అనమాట. సో ఫ్యూచర్లో మనకి మొబైల్ ప్రైస్ మనం ఊహించలేము, అంత వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాసెసర్ ఓకే అని చెప్పొచ్చు. కానీ హెవీ గేమ్స్ ఆడతాను, హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక అంత రికమెండ్ చేయలేని ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఎనీవే గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు తీసుకొస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే కనుక వివోలో మనకి చాలా బాగుంటుంది అనమాట. ఒక న్యాచురల్ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో 3.5x జూమ్ చేసి ఫొటోస్ తీయొచ్చు అనుకుంటాం కానీ బట్ తీయలేమన్నమాట. సపరేట్గా మనకు ఒక సెన్సార్ అంటూ ఏమీ ఇవ్వలేదు. మెయిన్ కెమెరా తీయొచ్చు మనకి, అది కూడా కొంచెం క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. డెడికేట్ కెమెరా ఇచ్చుంటే కనుక చాలా బాగుంది. కానీ సింగిల్ కెమెరా మనకి ఒక యావరేజ్గా ఉంటుంది అనమాట. 8 మెగాపిక్సెల్ అనేది మెయిన్ కెమెరా అయితే కనుక ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ బాగానే ఉంటుంది. బ్యాక్ నుంచి 4K కేబిలిటీ ఉంటుంది. ఫ్రంట్ నుంచి మనకి ఫుల్ స్పీడ్ రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ వచ్చరికి వివోలో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ అయితే కనుక. ఇంకా బ్యాటరీ 7020 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 hours ప్రొవైడ్ చేస్తారు. సో 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఇది ఖచ్చితంగా ఆఫ్లైన్ మార్కెట్ కాబట్టి చాలా సింపుల్గా అమ్మేస్తూ ఉంటారు ఈ మొబైల్ వచ్చేసరికి. నో కాస్ట్ EMI ఉంటాయి, బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది. చాలా వరకు మనకి మొబైల్ సేల్ అవుతూనే ఉంటుంది. పబ్లిసిటీ అయితే కనుక గట్టిగా చేస్తారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఎందుకంటే ఇది మనకు ఆఫ్లైన్ టార్గెట్ కాబట్టి. కొనే ముందు ఒకసారి చూడండి. అండ్ అది కాకుండా ప్రైస్ గురించి మాట్లాడదాం. ప్రైస్ గురించి మాట్లాడితే దీని బేస్ వేరియంట్ మనకి 8GB అండ్ 50GB స్టోరేజ్ మనకి అప్రాక్స్గా 35,000 నుంచి 40,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకురావచ్చు అని చెప్పి కొన్ని వెబ్సైట్లో మనకి మెన్షన్ చేశారనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో అంతమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రస్తుతానికి 30K ఉన్న మొబైల్ మనకి 40Kకి వెళ్ళిపోతుంది, 40K ఉన్న మొబైల్ మనకి 50Kకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా మొబైల్ ప్రైస్ అయితే కనుక హైప్ అవుతూనే ఉంటాయి. ఇదనే కాదు, ఏ బ్రాండ్ అయినా సరే మనకి హైప్ అవుతూనే ఉంటుంది.
20,000లో మనకి యావరేజ్ స్పెక్స్ ఉన్న మొబైల్స్ కనిపిస్తూనే ఉంటాయి. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మీరు ఈ మినిమం మొబైల్ కొనాలనుకుంటే కనుక 30K ఉంటేనే మీరు మొబైల్ కొనగలరు, కానీ 20K ఉంటే కనుక మీరు ఎక్కువ కొనలేరు. ఒక యావరేజ్ మొబైల్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆఫ్లైన్ మార్కెట్లో వచ్చేసరికి. ఇది స్పెక్స్ గురించి మాట్లాడితే కనుక డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది, డిజైన్ క్వాలిటీ చాలా బాగుంది, కెమెరా క్వాలిటీ మెయిన్ కెమెరా బాగానే ఉంది, ప్రాసెస్ కొంచెం దెబ్బేస్తుంటే అనిపిస్తుంది, ప్రాసెస్ కొంచెం పెంచుంటే కనుక చాలా బాగుండు, బ్యాటరీ అయితే కనుక ఓకే అని చెప్పొచ్చు. మీరు స్పెక్స్ పరంగా ఏమనుకుంటున్నారు, అసలు ఈ మొబైల్ ఏంటి, ప్రైస్ ఎంత తీసుకొస్తారు, దాని గురించి ప్రైస్ గురించి కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ట్రై చేస్తాను. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను, నిన్న సామ్సంగ్ గ్యాలక్సీ నుంచి S25 సిరీస్ మనకి తక్కువ ప్రైస్కి వచ్చిందనమాట. మీ వెంటనే పోస్ట్ చేసిన డీల్ వచ్చేసరికి టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పటి బార్ కూడా వచ్చే ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. ఇలా డీల్స్ వస్తే కానీ నేను వెంటనే పోస్ట్ చేస్తూనే ఉంటాను. బాయ్ బాయ్, జై హింద్.